గింత టైం అవుతుంది ఇంకా లేత్తలేడేంది ఈరోజు. ఓయిలే గింత టైం అవుతుంది ఇంకా లేత్తలేవు. ఆఫీస్కి ఎప్పుడు పోతావు? బాగే కొంచెం బండుకొని ఇలా ఎట్లా ఆఫీస్కి పోయేది లేదు. ఆఫీస్కి పోయేది లేదా? అయినా ఇవాళ ఆఫీస్ ఎందుకు లేదు? అబ్బా ఆఫీస్ ఎక్కడ పోలేదే, నేనే పోతలేను. ఆఫీస్ అక్కడనే ఉంది. నన్ను కొంచెం బండుకొని లేచినాక అన్ని వివరంగా చెప్తా. ఈ ముచ్చట ముందే చెప్పుంటే నేను ఇంకొద్దిసేపు పడుకునేదాన్ని కదా. నువ్వు ఆఫీస్కి పోతావని తొందర వంట చేసిన. సరే పడుకో. రోజా చాయ్ తీసుకురా. అవును, నువ్వు ఇలా ఆఫీస్కి ఎందుకు పోలే? ఎందుకే, నీతో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండద్దా? అబ్బా అట్లయితే ఈరోజు మనం బయటికి వెళ్దాం. మరి ఎక్కడికి పోయలేదు, ఎందుకంటే ఇవాళ నేను మా అమ్మ దగ్గరికి పోతున్నా. గట్లే చెప్పు. మరి ఇలా నాతో ప్రశాంతంగా ఉంటా అన్నావు? ఏ ఉట్టిగానే అన్ననే. మొన్ననే పోయి వచ్చినావు కదా అమ్మ దగ్గరికి, మళ్ళీ ఇవ్వాలి ఎందుకు? నిన్న అమ్మ ఫోన్ చేసి మాట్లాడితే బాధ అనిపించింది. ఇన్ని రోజులు అమ్మ నాన్న ఒకరికొకరు తోడు ఉండే, కానీ నాన్న అనిపోయాక అమ్మ ఒంటరిది అయిపోయింది కదా. అవును తప్పది, కానీ ఏం చేద్దాం? అందుకనే అమ్మను మన దగ్గర తీసుకొద్దామని పోతాను. ఇక్కడికా? ఇక్కడికి ఎందుకు? మన ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. ఆమె ఎందుకు ఇప్పుడు? ఎప్పుడు మన సంతోషం గురించి ఆలోచించుకుంటే ఎట్లనే. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ విషయం మా ఇంట్లో తెలిసి మా నాన్న గుండె పొడితో చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మ ఒంటరిది అయిపోయాయి. ఎంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, మనమే చేసుకున్నామా? మీ నాన్న అట్టిగా నీ గురించి రంది పెట్టుకొని చనిపోయిండు. రంది పెట్టుకుండా కాదే, మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమ. మీ ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. చెప్పకుండా పెళ్లి చేసుకుందామన్నది నువ్వే కదా. అయ్యింది ఏదో అయిపోయింది. మా అమ్మ అక్కడ ఒంటరిగా ఉండడు నాకు ఇష్టం లేదు. మన ఇంటికి తీసుకొస్తా, నువ్వేమంటావు? నేనేమంటా, నా తల్లి అసోంటిది, తీసుకురా. నేను ఆఫీస్కి అయినాక అమ్మ నీకు తోడు ఉంటుంది. అవును సరే మనం పోయేస్తా. సరే. అత్తమ్మ ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను బిడ్డ. మంచిగా మంచిగా ఉన్నాను. మంచిగా ఉన్నావా? దా లోపల. నీ కొడుకు వచ్చి తీసుకొచ్చేదాకా ఇక రావా అత్తమ్మ ఇంటికి? ఇదేమన్నా పరాయోళ్ళు ఇల్లా? నీ ఇల్లే కదా. అచ్చేం చేయాలి బిడ్డ? ఒక్కదానివి అక్కడ ఉండి ఏం చేస్తాను? ఇక్కడ దాన్ని కాకుండానే చేసిండు కదా బిడ్డ మీ మామ. ఊకో అత్తమ్మ, ఏడవకు. అమ్మా ఏడవకి, నువ్వు ఉంటారు దానివి కాదే. నీకు మేము ఉన్నాం, నువ్వు ఇప్పటి ఇక్కడనే ఉండు. మీ దగ్గర నేను ఉండరా? 2 రోజులు ఉండిపోతా. అమ్మా 2 రోజులు కాదే, నువ్వు ఎప్పటికి ఇక్కడనే ఉండాలి. నువ్వని చెప్పే అమ్మకు. అవునత్తమ్మ, అక్కడికి పోయి ఏం చేస్తావు? ఏడ్చుకుంటా కూర్చుంటావా? ఎక్కడికి పోయినా ఏం చేసేది లేదు. ఇక అయిపోయింది నా జీవితం. అమ్మా ఇవే నీ
ఆలోచనలు. ఇక్కడ ఉన్నావు అనుకో, టైంకి తింటావు, టైంకి అనుకుంటావు. అది అక్కడ ఉంటే ఏడ్చుకుంటూ వస్తుంటావు. అమ్మ నువ్వు నా మాట వినకపోతే నాకు కొట్టేనే. ఏం రప్పిసోడా నువ్వు? మరి లేకపోతే ఏందత్తమ్మా, నువ్వు మా మాట వింటలేవు. సరే ఇన్నే ఉంటుంది. సరే పా, అన్నం తిందు ముందు లే. అమ్మా నువ్వేది బోల్దో ఉంటున్నావే, ఇంట్లో నీ కోడలు ఉందిగా. పాపం అది వంట చేస్తుందిరా, అయినా నేను బోల్దోంది ఏమవుతుంది? అదే అమ్మా, ఒక విధంగా చెప్పాలంటే నా పెళ్లి కారణంగా నానమ్మ నాకు దూరమైంది. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదే. మన పని మనం చేసుకున్నట్లా తప్పే ఉన్నది. అద్దత్తమ్మా, పనులన్నీ నేను చేసుకుంటా, నాకు చేత కన్నప్పుడు నువ్వు చేద్దూతి. ఇద్దరిద్దరే, అందుకే ఒకటైరు. చచ్చిపోయిన మీ నాన్న ఆశీర్వాదం మీ ఇద్దరికి ఉండాలి. సరే గాని నువ్వు లే ముందు, నేను బోల్దోమ్తా లే. అత్తమ్మా, ఏంది బిడ్డ? నేను నీ కొడుకు ముందు నటించేది మొత్తం నాటకం. అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండు కూడా నాకు ఇష్టం లేదు. అట్లా అని నువ్వు ఇంట్లో నుండి పోతా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా భర్త నీ కోసం ఒట్టేసుకున్నాడు. నువ్వు ఇక్కడనే ఉండి నా ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. ఒకవేళ ఈ విషయం నీ కొడుకు తెలిసిందనుకో, నేను నా అవ్వగారింటికి వెళ్ళిపోతా. ప్రాణంగా ప్రేమించే భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీ కొడుకు పరిస్థితి ఏంటిదో ఆలోచించుకో. ఇప్పుడు ఈ ముచ్చట నీ కొడుకు ఎట్లా చెప్తావో చెప్పుకో. అదేంది బిడ్డ, ప్రేమించుకొని తల్లిదండ్రులం కాదని పెళ్లి చేసుకున్నారు. నా కోసం విడిపోతానడు కరెక్ట్ కాదు. నేనే ఈ ఇంట్లోకి వెళ్ళిపోతా. గీదే గీ ఆవేశమే పనికిరాదత్తమ్మా. ఉన్నట్టుండి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయినావు అనుకో, నేను నిన్నేదో అన్నా అని నా భర్త అనుకుంటాడు. ఇప్పటిదాకా నా భర్త నన్ను ప్రేమించడం తప్ప ద్వేషించడం రాలేదు. నిన్నేమనకుండా నా కొడుకు నేను బతిలాడుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా. ఈ ఇంటికి నిన్ను తీసుకొస్తా అన్నప్పుడే నాకు ఒక పని మనిషి వస్తా అని అనుకున్నా. ఇప్పుడు ఎట్లా ఇడిచిపెట్టమంటావు? ఇక్కడే పడి సావు. పనిదేముంది బిడ్డ, జీవితాంతం నీకు సాకిరి ఏమంటే చేస్తా. కానీ నా కొడుకును నువ్వు మంచిగా కలిసి ఉండురి, గంతే చాలు నాకు. కలిసే ఉంటాం నువ్వు నోరు విప్పనంత వరకు. నోరు విప్పితే అల్ల కల్లోలం అయిపోతుంది నీ కొడుకు బతుకు. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే ఏంట. నా కొడుకు నీ గురించి ఒక్క మాట కూడా చెప్ప. నీ కొడుకు ముందు నేను ఎట్లా నటిస్తానో నువ్వు కూడా నటించుడు నేర్చుకో. ఇంట్లో నీకోసం పనులన్నీ ఎదురు చూస్తానాయి. దేవుడా, నా బతికెందుకు ఇట్లా చేసినావు? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా నేను? పసుపు కుంకుమలకు దూరం చేసినావు, ఇప్పుడు నా కొడుకును దూరం చేస్తాను. ఎటుగా అని బతికెందుకు చేస్తాను?
అమ్మా ఏమైంది, ఎందుకు ఎడతాను? అది బిడ్డ అత్తమ్మా